హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను ఎంతవరకు ఎప్పుడు నా కోసం వివరాలు ఏం చెప్పలేదు. వీడియో పెడుతున్నాను, మీ అందరూ చూస్తున్నారే అని అనుకుంటున్నాను. మరి నేను ఒక ఇంగ్లీష్ వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తానండి. హౌస్ కీపరు, హౌస్ నాని, హౌస్ బాయ్ అంటారు కదండి. అలాగే హౌస్ బాయ్ కాదు, ఆఫీస్ బాయ్ అంటారు కదండి. అలాగే ఆఫీసు లేడీ అన్నీ నేనే. ఇంకా నా వర్క్ ఏంటంటే పిల్లల్ని చూసుకోవటం, జస్ట్ ఇంటినంతటిని నీట్గా ఉంచుకోవటం అంతే. మాకు 2 డాగ్స్ ఉన్నాయి కదండి, వాటిని చూసుకోవటం ఇది నా వర్క్. నేను ఇంచుమించు 17 సంవత్సరాలు అయింది వీళ్ళ ఇంట్లోకి వచ్చి. ఈ 17 సంవత్సరాల్లో కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంగ్లీష్ వాళ్ళు ఇంట్లో నాకు వీళ్ళ ఇంట్లో పని చేస్తున్నప్పుడల్లా చిన్నప్పుడు మన బుక్కుల్లో చదువుకున్న అందం గుర్తొస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మన దేశం వచ్చి ఇలాగా మనల్ని చాలా ఇబ్బందులు పెట్టారనేసి అంటూ ఉంటారు కదా. నేను వీళ్ళని చూసినప్పుడు అయితే అంత ఏంటంటే రివర్స్ అన్నమాట. ఎందుకంటే చాలా మంచోళ్ళు నా ఫ్యామిలీ వీళ్ళు అయితేని అన్ని విషయాల్లో నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మనలో కూడా కొందరు మంచోళ్ళు, కొందరు చెడ్డోళ్ళు ఉంటారు కదండి. అలాగే వీళ్ళు కూడా కొందరు మంచోళ్ళు, కొందరు చెడ్డోళ్ళు ఉంటారు. మైబీ చెడ్డోళ్ళు వచ్చి మన దేశాన్ని కొంతమంది మంచిగా చేశారు, కొంతమంది బాధ పెట్టారనుకోండి, అది వేరే విషయము. అయితే వీళ్ళు చాలా మంచోళ్ళు, చక్కగా నన్ను చూసుకుంటారు. అప్పుడే 17 సంవత్సరాలు వీళ్ళ ఇంట్లో, 17 ఇయర్స్ వీళ్ళ ఇంట్లో నేను చేస్తున్నానంటే దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. వీళ్ళున్న హౌస్ నేను చూపిస్తున్నాను. ఇది 4వ హౌస్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక 3 హౌసులు 4 హౌసులు మారాం, మేము ఇల్లులు మారాం. ఏంటంటే 3 ఇయర్స్కి ఒకసారి వీళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. సొంతంగా ఇల్లు అంటూ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో లండన్లో అయితే వాళ్ళకి ఇల్లు ఉన్నది ఆల్రెడీ. అయితే ఇక్కడ ఎక్కువ టైం ఉంటారు కదండి, అందుకనేసి ఖాళీ అంటే వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు వాళ్ళు ఇల్లులు మారుతూ ఉంటారు అన్నమాట అండి. ఎంత పెద్ద పెద్ద ఇల్లు! ఇది చాలా పెద్ద ఇల్లు అండి. అస్సలు ఎంత పెద్ద ఇల్లు అంటే చాలా పెద్ద ఇల్లు. అయినప్పటికీ ఏంటంటే వీళ్ళతో అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇంకా చెయ్యాలి, తప్పదు. అలా ఉంటున్నాను. తర్వాత ఇంకా చూస్తే నేను నా హస్బెండ్తో ఇక్కడ ఉంటాను. నాకు పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. నా పిల్లలు అయితే ఇద్దరిలో ఒక పాప అయితే మొన్ననే ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ ఎంత చేస్తున్నా సేవింగ్ అనేది ఉండలేదని. మేమైతే ఇంత చాలా కాలం నుంచి ఉంటున్నాను. నా హస్బెండ్ అయితే అంతకుముందు ఎప్పటి నుంచో ఉంటున్నారండి. సేవింగ్ అంటే ఏమున్నదంటే మనకి మేము సేవింగ్ చేయకపోయినా పిల్లల్ని చదివించుకోవటం, ఇంకా అమ్మ నాన్న చూసుకోవటం, ఇంకా ఇవన్నిటి కోసం ఇంకా మేము ఉండిపోయాము అలాగా. నిజంగానే ఇక్కడ ఉంటే సేవింగ్ ఏమి ఉండదండి. జస్ట్ సంపాదించుకున్నట్టే అయిపోద్ది. ఇక్కడే ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నీని. ప్రతిదీ కూడా ఇప్పుడైతే చాలా రేట్లు ఎక్కువ. ఇంకా ఇదైతే కిచెన్ అండి. నేను ఇప్పుడు వరకు ఇల్లంతా చూపించాను, అది కింద ఫ్లోరే చూపించాను. నేను మీకు 5 ఫ్లోర్ చూపించాలంటే ఇంకో వీడియో చేస్తాను. ఎందుకంటే పెద్దదైపోతే మళ్ళీ మీరు చూడలేరు. అందుకనేసి నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లేకపోతే షేర్ చేయండి అని చెప్పట్లేదు. ఎందుకంటే నా వీడియోలు నచ్చితే మీరే చేస్తారనేసి నేను ఎవరిని అడగట్లేదు. ఎందుకంటే నాకు వీడియోలు తీయటం ఎప్పటి నుంచి కాదండి, చాలా కాలం నుంచి పిచ్చి. ఇంతకుముందు వీడియోలు తీసి ఎక్కువ నేను గార్డెన్ చేస్తూ ఉంటాను. ఎక్కువ వీడియోలు తీసి నేను మా ఆయన గారు ఫేస్బుక్లో పెట్టేదాన్ని. అలాగప్పటి నుంచి అలవాటండి. ఆ తర్వాత మొన్నటి నుంచే యూట్యూబ్లో ఈ రీల్స్ కింద పెట్టడం స్టార్ట్ చేశాను. సరేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ బాయ్.